షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈ దిన కృపావాక్యం చూసుకుందాము. పరిశుద్ధులైన ఎలోహిం బిడ్డలారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి ఎలోహిం ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. సో ఎలోహిం ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నదనేది ఈ పత్రిక ఎవరికి రాస్తున్న అపోస్తలుడు పౌలు గారు, సౌలు గారు? హెబ్రీయులకు, తన సొంత జనాంగానికి రాసుకుంటున్నాడు. ఎందుకనగా నూతన నిబంధనలో చాలామంది ఏమనుకుంటున్నారనగా విశ్రాంతి దినము లేదు అని అనుకుంటున్నారు, విశ్రాంతి దినము మార్చబడింది అనుకుంటున్నారు. కాదు బిడ్డలారా, విశ్రాంతి దినము తరతరాలు నిలిచి ఉన్నది. అది ఆ మాటనే ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆయన ప్రజలకు, అనగా ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి, ఆయన రక్తంలో కడగబడిన వారికి, ఆయన వధువుగా సిద్ధపడుచున్న వారికి విశ్రాంతి దినము నిలిచి ఉన్నది. ఎందుకనగా సృష్టిని 6 దినములు సృష్టించి 7వ దినం విశ్రాంతి తీసుకొని పరిశుద్ధపరిచి ఆశీర్వదించి దాని ఆజ్ఞలలో ముఖ్యమైన ఆజ్ఞగా ఇచ్చాడు పరమ తండ్రి. ప్రధానమైన ఆజ్ఞలలో రాతి పలకల మీద రాయబడిన 2 రాతి పలకల మీద రాయబడిన ఆజ్ఞల్లో ప్రధానమైన ఆజ్ఞలో విశ్రాంతి దినమును పరిశుద్ధంగా జ్ఞాపకం చేసుకోమని చెప్పాడు. ఇది తరతరాలు నిలిచి ఉండేది. అందుకే ఆయన ప్రజలకు విశ్రాంతి దినము నిలిచి ఉన్నది అని అపోస్తలుడు పౌలు గారు చెప్తున్నారు. కాబట్టి నూతన నిబంధన ప్రజలమైన మనం అందరికీ కూడా, ఆయన రక్తంలో కడగబడిన మన అందరికీ కూడా విశ్రాంతి దినము నిలిచి ఉన్నది బిడ్డలారా. విశ్రాంతి దినము 1000 ఏళ్ల పరిపాలనకు సాదృశ్యము. ఆయన 1000 ఏళ్ల పరిపాలనలో కూడా ఈ యొక్క విశ్రాంతి దినం ఉండబోతున్నది. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 22, 23 వచనాల్లో మనం చూసినట్టయితే ప్రతి విశ్రాంతి దినమున, ప్రతి నెల ఆరంభ దినమున ఆయన జనులు ఆయన ఆరాధించడానికి యెరూషలేమునకు వచ్చేదరు అని రాయబడి ఉంది. కాబట్టి యెరూషలేమునకు 1000 ఏళ్ల పరిపాలనలో ఆయన ఆరాధించడానికి భూప్రపంచంలోని ప్రజలందరూ వెళ్ళబోతున్నారు. కాబట్టి విశ్రాంతి దినము నిలిచి ఉన్నది. విశ్రాంతి దినము మార్చబడలేదు, విశ్రాంతి దినము కొట్టివేయబడలేదు, విశ్రాంతి దినము నిలిచి ఉన్నదని నమ్మేవారే ఆయన పిల్లలు. వారే నిజమైన వధువుగా ఎదుగుచున్నవారు. వధువులకు కావలసిన వర్ధమానాన్ని ఆ పరలోకపు తండ్రి ఈ కడవరి కాలంలో అందిస్తున్నాడు బిడ్డలారా. వధువుకు కావలసిన వర్ధమానాన్ని, సో డాగు మచ్చ కలంకం లేని వధువుగా మనము సిద్ధపడవలసి ఉన్నది. కాబట్టి మనము ఆ విశ్రాంతి దినము నిలిచి ఉన్నదని మనం అనేకులకు చాటాలి. విశ్రాంతి దినమును మనము పరిశుద్ధంగా ఆచరించాలి, మనము అనేకులకు పరిశుద్ధంగా ఆచరించాలని మనము ఉపదేశించాలి. పరమ తండ్రి ఆ రీతిగా మనల్ని అందరినీ నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల ఎలోహిం, అవును ఆయన హెబ్రీయులకు పత్రిక రాస్తూ అపోస్తలుడు సౌలు గారు రాస్తున్నారు. ఆయన విశ్రాంతి దినము ఆయన ప్రజలకు నిలిచి ఉన్నది అని. అవును తండ్రి, ఇది ఎల్లకాలం నిలిచి ఉండేదని, తరతరాలు నిలిచి ఉండేదనే వాగ్దానమును మా పక్షాన స్థిరపరిచి మహిమ పొందుకొనుమని నజరుడైన యేషువా మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం. పరమ తండ్రి, మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును విమోచకుడును నజరేయుడైన యేషువా మెస్సీయ వారి దివ్య సముఖము నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానం, కృపయు నిరంతరము నిలిచి ఉండునుగాక. ఆమేన్.